రక్షణ విషయంలో ఆలస్యం చేయకు. ఇది కృపాకాలము, దేవుడు ఏమి చేసినా క్షమిస్తాడులే అని అనుకోకు. నువ్వు ఏమి చేసినా కూడా ఆయన కృప ద్వారా, ప్రేమ ద్వారా నువ్వు క్షమించబడుతున్నావు. ఆయనను బట్టి నువ్వు ఇంకా క్షమించబడుతున్నావు, నిన్ను బట్టి కాదు. పర్వాలేదులే అని పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నావు. ఆయన ఎన్నిసార్లు గద్దిస్తున్నా కూడా ఆయనకి లోబడట్లేదు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే సామెతలు 29వ అధ్యాయము 1వ వచనములో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించును అని చూస్తాము. ఆయన ఎన్నిసార్లు గద్దిస్తున్నా నువ్వు వినకపోతే ఆయన మరో అవకాశం కూడా నీకు ఇవ్వడు. అంత్య దినముల్లో ఉన్నాము, ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి రక్షణ విషయంలో అస్సలు ఆలస్యం చేయకు. అన్ని పాపాలు చేస్తూ కూడా ఇంకా ఆరోగ్యంగా ఇంకా బ్రతికి ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు. ఆయన కనికరాపూర్ణుడు కాబట్టి నీ మీద దయ చూపిస్తున్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. అందు నిమిత్తం నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. ఆయన కృపని, ఆయన ప్రేమని నువ్వు అలసుగా తీసుకొని ఏమి చేసినా క్షమిస్తాడులే, కృపాకాలమే కదా అని ఆలస్యం చేస్తున్నావు, ఉగ్రతని తెచ్చుకుంటున్నావు. యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వైపుకు తిరుగు. ఆయన ప్రేమని ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వెనక్కి తిరగవు. మళ్ళీ ఒకసారి ప్రపంచంలో జరిగేవి చూడు. ఆయన రాకడకు సూచనలు కనపరచబడుతున్నాయి. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తూ ఇంకా సమయం చాలా ఉంది అని వ్యర్థమైన జీవితాన్ని జీవించకు. ఆ గడియ రాకముందే రక్షణ పొందు. నువ్వు పాత జీవితంలో గడిపిన సంఘటనలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన చెడు స్నేహాలని ఆయన ఏ మాత్రం కూడా గుర్తు తెచ్చుకోడు. ఆయన ఏ మాత్రం కూడా నిన్ను జడ్జ్ చేయడు. నువ్వు క్షమించు దేవా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఆయన క్షమించే దేవుడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రక్షణ విషయంలో ఆలస్యం అస్సలు చేయకు.